శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. భరద్వాజుడని ఒక ముని, ఒక మహర్షి, ఒక ఋషి ఆయన. ఆ భరద్వాజుడు వేదం చదువుకుని 10 మందికి వేదం పాఠం చెప్పుకుంటూ తృప్తిగా ఆశ్రమంలో జీవనం చేసేవాడు. ఆయన ఆశ్రమం కట్టుకున్న చోటకి అప్సరసలు వచ్చి ఎప్పుడూ స్నానం చేసి వాళ్ళందరూ కూడా అక్కడ విహారం చేస్తుండేవారు. అది ఆయనకి తెలుసు. కానీ ఆయనకి దానితో ప్రమేయం ఏం లేదు. ఆయన తపస్సు, ఆయన నిత్యతృప్తుడు. మీతో నేను ఒక మాట అన్నాను, యతీనాం భూషణం జ్ఞానం సంతోషోహి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం భూషణం భూతిమిచ్చతాం. యతి అంటే అర్థం ఏమిటంటే జ్ఞానము భూషణముగా కలిగినవాడు. బ్రాహ్మణుడు అంటే నిత్య సంతోషంతో ఉండేవాడు, తనకేదో రాలేదని ఏడిచేవాడు కాడు. సంతోషోహి ద్విజన్మనాం. కాబట్టి ఆయన ఎప్పుడూ సంతోషంతో తన వేదాధ్యయనం తాను చేసుకునేవాడు. కాబట్టి ప్రతిరోజు అప్సరసలు అక్కడికి వచ్చి స్నానం చేసి విహారం చేస్తారన్న చోట తపస్సు చేసుకోవాలనుకున్నవాడు ఆశ్రమం కట్టుకోవచ్చా అంటే అసలు ఆయనకి ఆ స్పృహ లేదు. అప్సరసలు స్నానం చేస్తే నాకెందుకు, దేవకాంతల అక్కడికి వచ్చి నాట్యం చేస్తే నాకెందుకు, నా గొడవ నాది. అలాగే బతికాడు. కాబట్టి ఆయనకు అసలు అటువైపుకు దృష్టి వెళ్ళలేదు అన్నాడు. అటువంటి వాడికి ఆశ్చర్యకరంగా ఒక రోజున ఆయన ఏదో వేదపాఠం చెప్పుకుని బయటికి వచ్చి ఏ బట్ట ఆరేసుకుంటున్నాడు. ఘృతాచి అక్కడ ఒక పర్వత శిఖరం మీద నిలబడి ఉంది. ఆవిడ్ని చూశాడు. అంతే, ఆయన ఎందుకు కామ ప్రచోదనం అయింది. మీరు చాలా జాగ్రత్తగా వినండి. మహాత్ముల యొక్క జీవితములను జననములను మీరు ఎంచవద్దు అని చెప్పడానికి శాస్త్రం కారణం అదే. ఇన్నాళ్ళు ఇంతమంది అప్సరసలు స్నానం చేస్తుంటే చూస్తే మనసు చెలించని వాడికి ఘృతాచిని చూస్తే మనసు చెలించి కామోద్రేకం కలిగి రేతస్సు స్ఖలనమైంది. ఎందుకు అలా జరగాలి అంటే ఒక కారణ జన్ముడు జన్మించాలి. పరాశక్తి నిర్ణయం చేసింది. ఇదే శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చెప్తారు, హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం అని. అమ్మవారు అనుకున్నప్పుడు కారణజన్ములు జన్మించవలసి వస్తే ఇటువంటి చిత్రమైన విన్యాసాలు చేస్తుంది ఆవిడ. ఇప్పుడు ఆయన అనుకున్నాడు, ఇదేమిటి నాకు ఇలా ఎప్పుడు కామ ప్రచోదనం కలగదే, నా రేతస్సు పతనం కాకూడదే, ఏదో ఉంది పరాశక్తి ఆజ్ఞ అనుకున్నాడు. దానిని పట్టి ఒక